హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజు వీడియో మన సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నానండి. సో, వీడియో ఏంటి అంటే, మా మధ్య పెళ్లి ఫంక్షన్స్ ఉంటాయి కదండీ! ఎంగేజ్‌మెంట్‌కి పసుపు దంచినప్పుడు, పెళ్లి రాట వేసినప్పుడు, మంగళ స్నానం అప్పుడు, నలుగప్పుడు, పెళ్ళికి, రిసెప్షన్‌కి నేను శారీస్ వేసుకున్నాను కదా! నేను ప్రతీది కూడా షార్ట్ అయితే పోస్ట్ చేశాననమాట. ప్రతి షార్ట్‌కి కనీసం కామన్‌గా కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయన్నమాట. అక్క మీ సారీ డీటెయిల్స్ చెప్పండి. మీ బ్లౌజ్ మగ్గం వర్క్ డీటెయిల్స్ చెప్పండి. అక్క కలర్ కాంబినేషన్ చాలా బావుంది. ఎక్కడ తీసుకున్నారు? మాకు లింక్ షేర్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ చెప్పండని చాలా కమెంట్స్ వచ్చాయన్నమాట. సో, అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోలో నేను మా మధ్య పెళ్ళికి ఫంక్షన్స్ ఉంటాయి కదా! సో, నేను ఆ ఫంక్షన్స్ అప్పుడు వేసుకున్న శారీస్ అండ్ నేను వాటి కోసం చేపించుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ ప్రైస్ మెన్షన్ చేస్తూ నేను ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ శారీ వచ్చేసి మా మధ్య ఎంగేజ్‌మెంట్ అప్పుడు కట్టుకున్నానన్నమాట. సో, శారీ వచ్చేసి ఇదన్నమాట. మంచిగా పీచ్ కలర్‌కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అన్నమాట. సో, ఈ శారీ ఎలా ఉంటుందో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో, శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారండి. ఇది కొంచెం బార్డర్ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ అన్నమాట. దానిపైన మంచిగా డిజైన్ కూడా ఇచ్చారు. సో, ఈ శారీ చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇది నేను శుభమస్తు షాపింగ్ మాల్‌లో తీసుకున్నాను. మేము ఎక్కువగా తిరుపతిలో దగ్గర శుభమస్తు కాబట్టి ఎక్కువగా మేము అక్కడే తీసుకుంటూ ఉంటాం అన్నమాట. మా ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ కానివ్వండి, ఎటువంటి పూజలు ఉన్నా, లేకపోతే మా యానివర్సరీకి గానీ ఎక్కువగా శారీస్ మేము అక్కడే తీసుకుంటూ ఉంటామనమాట. రీజన్ ఏంటంటే, శుభమస్తులో మంచి యూనిక్ కలెక్షన్స్ ఉంటాయండి. అండ్ క్వాలిటీ చాలా బావుంటుంది. అండ్ మంచి రీజనబుల్ ప్రైస్‌కైతే ఇస్తారనమాట. సో, ఎక్కువగా మేము అక్కడే తీసుకుంటూ ఉంటాము. ఈ శారీ కూడా అక్కడే తీసుకున్నాను. ఈ శారీ నాకు 13,000 పడిందండి. సో, మీకు పళ్ళు కూడా చూపిస్తాను. సో, మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అనమాట. ఈ శారీకి హైలైట్ వచ్చేసి పళ్ళు అండి. ఎందుకంటే శారీ మనకి లైట్ కలర్ వచ్చింది కాబట్టి, మనకి బోర్డర్ మనకి పర్పుల్ వచ్చింది కాబట్టి, మనకి పళ్ళు కూడా పర్పులే వచ్చారు. చాలా బావుంటదండి మనకి పళ్ళు మాత్రం. సో, నాకు బ్లౌజ్ కూడా పర్పుల్ కలరే ఇచ్చారనమాట. సో, శారీ నేను తీసుకునేటప్పుడు తీసేసుకున్న తర్వాత శారీ చాలా లైట్ కలర్ తీసుకున్నాను. డల్‌గా ఉంది అని అనిపించిందనమాట. బట్ నేను కట్టుకున్న తర్వాత చాలా కలర్‌ఫుల్‌గా ఉందనమాట. అంటూ ఉంటారు కదా! శారీ చూసినప్పుడు కన్నా కట్టుకుంటే బావుంటుందని జెప్పేసి. సో, నాకు ఈ శారీ కట్టుకున్న తర్వాత అలా అనిపించిందనమాట. చూడ్డానికి డల్‌గా ఉన్నా కట్టుకుంటే మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుందండి. ఇది నేను మా మధ్య ఎంగేజ్‌మెంట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు నాకు ఈ శారీకి కమెంట్స్ రాలేదు కానీ, మా మధ్య పెళ్ళికి లైవ్ వీడియో అని చెప్పేసి మేము థంబ్‌నెయిల్ చేసామనమాట. దాని థంబ్‌నెయిల్ మీద ఈ శారీ ఫోటో ఉంటుంది గాబట్టి, ఆ ఫోటో చూసి కమెంట్స్‌లో అడిగారనమాట. "ఈ శారీ బావుంది అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ చెప్పండి" అని చెప్పేసి. నాకు ఆ లైవ్ వీడియోకి నాకు కమెంట్ వచ్చిందనమాట. సో, శారీ అయితే ఇదండి. సో, దానికి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేపించుకున్నానో చూపిస్తాను. సో, మనకి పళ్ళు వచ్చేసి మనకి పర్పుల్ కలర్ వచ్చింది కాబట్టి, బ్లౌజ్ కూడా సేమ్ పర్పుల్ కలరే వచ్చిందనమాట. కొంచెం హెవీగానే డిజైన్ చేపించుకున్నాననమాట నేను. సో, హ్యాండ్ వచ్చేసి ఇలా హెవీగా వస్తుందనమాట. ఇంకా నా సారీ వచ్చేసి పీచ్ కలర్ కదా అని చెప్పేసి థ్రెడ్‌తో నాకు ఫ్లవర్ డిజైన్ చేశారు. రిమైనింగ్ అంతా మనకి పూసలతో నాకు వర్క్ అనేది చేశారనమాట. అండ్ మీకు బ్యాక్ నెక్ చూపిస్తాను చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ అన్నమాట. నేను బ్యాక్ నెక్ కూడా కొంచెం హెవీగానే డిజైన్ చేపించుకున్నాను. బావుంటుంది. ఈ సారీకి మనకి కొంచెం బ్లౌజ్ హెవీగా ఉంటే ఇంకొంచెం గ్రాండ్‌గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా డిజైన్ చేపించుకున్నానన్నమాట. నాకు ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 5,500 పడిందండి. ఈ సారీ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఆ రోజు వేసుకున్న సారీ పిక్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. టోటల్ కంప్లీట్ సారీ అండ్ బ్లౌజ్ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఈ సారీ అండ్ ఈ బ్లౌజ్ నేను మీకు ఒకసారి క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి.
నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నేను పసుపు దంచినప్పుడు వేసుకున్నాను అనమాట ఈ శారీ. సో ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, మీకు ఒకసారి చూపిస్తాను క్లియర్గా. సో ఈ శారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అనమాట. శారీ మొత్తం కూడా ఎల్లో కలర్ అండి. నాకైతే పింక్ బార్డర్ ఏమి ఇవ్వలేదు, కానీ లాస్ట్ లో మనకి చిన్న స్మాల్ బార్డర్ ఇచ్చారనమాట పింక్ కలర్ కాంబినేషన్ లో. నాకు ఇక్కడ హాఫ్ పార్ట్ బార్డర్ వచ్చేసి టిష్యూ వచ్చిందనమాట. ఈ సారీ నేను తాటిపత్రి అంటారు కదండి, ఉప్పాడ, తుని, రాజమండ్రి అటు సైడ్ అనమాట తాటిపత్రి. సో అక్కడ నేను ఈ సారీ తీసుకున్నాను అనమాట. పసుపు దంచినప్పుడు అదే రోజు నా బర్త్డే అనమాట. సో బర్త్డేకి డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను, కాకపోతే పసుపు దంచుతున్నాం కదా, కొంచెం ట్రెడిషనల్ గా ఇట్లా మంచిగా ఎల్లో సారీ కడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సారీ కట్టుకున్నాను అనమాట. సో ఈ సారీకి పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను. సో పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్ అనమాట అండి. పళ్ళు వచ్చేసి పింక్ కలర్ లో ఇచ్చారు. సారీ అంతా కూడా మనకి ఎల్లో కలర్ లో ఇచ్చి పింక్ అంతా హైలైట్ చేయలేదు. పళ్ళు మాత్రం మనకి పింక్ కలర్ ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా నాకు పింక్ కలర్ వచ్చింది. నాకు ఈ సారీ కాస్ట్ నేను 6 years బ్యాక్ తీసుకున్నాను. నా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత తాటిపత్రిలో తీసుకున్నాను అనమాట. అక్కడ ఎలా అంటే సారీస్ నేస్తారనమాట. అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3000 ఉందండి. మరి ఇప్పుడు కొంచెం పెరగచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇది ఒక 6 years అయిపోతుంది అనమాట తీసుకొని. ఇప్పటికీ కూడా క్వాలిటీ అలానే ఉంది. ఎందుకంటే నేసిన దగ్గర ఎక్కువగా మనకి ఒరిజినల్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. సో ఈ సారీ నేను చాలా సార్లు కట్టుకున్నాను, ఇప్పటికి కూడా అలానే ఉంది. క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ మనం 1 day అంతా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఈ సారీ మాత్రం. సో దీనికి బ్లౌజ్ ఎలా నేను డిజైన్ చేయించుకున్నానో చూపిస్తాను. సో దీనికి బ్లౌజ్ మనకి ఇక్కడ పళ్ళు పింక్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా పింక్ కలర్ లో ఇచ్చారనమాట. సారీ కొంచెం మనకి ఎందుకంటే అంత ప్లెయిన్ ఇచ్చారు కదా, ఎక్కడ కూడా మనకు బుట్టి ఇవ్వలేదు. సారీ అంతా ప్లెయిన్ ఉంది కదా, కొంచెం మన బ్లౌజ్ హైలైట్ చేద్దామని చెప్పేసి నేను హ్యాండ్ కి మొత్తం కూడా ఫుల్ వర్క్ చేయించుకున్నాను అనమాట. వైట్ కలర్ ముత్యాల పూసలతో హ్యాండ్ అంతా చేయించుకున్నాను అండ్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందనమాట. సో నేను ఇది బ్యాక్ నెక్ చూపిస్తాను. బ్యాక్ అంతా కూడా మనకి ముత్యాలతోనే అండ్ స్ప్రింగ్ తో ఫ్లవర్స్ చేసి ఇచ్చారనమాట. చాలా బాగా డిజైన్ చేశారు. సో ఈ బ్లౌజ్ నాకు కాస్ట్ వచ్చేసి 2800 అలా పడిందండి. చాలా బాగుంటుంది అనమాట వేసుకుంటే. నాకు అంతా కూడా ముత్యాలతోనే బ్యాక్ నెక్ అంతా కూడా డిజైన్ చేసి ఇచ్చారు. సో ఈ సారీ ఈ బ్లౌజ్ కంప్లీట్ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను పసుపు దంచిన రోజు వేసుకున్న సారీ లుక్ అయితే పక్కన షేర్ చేస్తాను. సో మీకు కంప్లీట్ లుక్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట. అండ్ ఈ సారీ బ్లౌజ్ కూడా ఒకసారి నేను మీకు క్లియర్ గా చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది నేను పెళ్లి రాట వేసినప్పుడు నేను వేసుకున్నాను అనమాట ఈ సారీ. ఈ సారీ కూడా ఎలా ఉందో ఒకసారి నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. సారీ అంతా వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి. సో ఈ సారీకి మంచిగా రోజ్ ఫ్లవర్ తో అక్కడక్కడ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. మనకి రెడ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ లో ఫ్లవర్స్ చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారనమాట. ఈ సారీకి ఏంటంటే బార్డర్ వచ్చేసి మనకి
చిన్న బార్డర్ లో మనకి టిష్యూ బార్డర్ ఇచ్చారనమాట. సో దీనికి ఎటువంటి బార్డర్ నాకు కలర్ కాంబినేషన్ అయితే ఇవ్వలేదన్నమాట. అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. సో ఈ సారీ నేను ధర్మవరం, మా ఇంటికి ఎవ్రీ మంత్ ధర్మవరం నుంచి ఒక అంకుల్ వస్తారనమాట. సో మేము ఎవ్రీ మంత్ అంకుల్ సారీస్ తీసుకొచ్చిన దాంట్లో మాకు నచ్చితే కంపల్సరీ ఒక సారీ అయితే తీసుకుంటాం అనమాట. సో అలా నేను ధర్మవరం అంకుల్ తెచ్చిన దాంట్లో నేను ఈ సారీ అయితే పిక్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయండి. సో మీలే ఎవరికన్నా చూడాలి అనుకుంటే కమెంట్ చేయండి. తప్పకుండా ఈసారి ధర్మవరం వచ్చిన తర్వాత ఒకసారి ఆయన తెచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో అది మీ కమెంట్స్ బట్టి చేయాలా వద్దా అనేది నేను ఆలోచిస్తాను. సో ఈ సారీ అయితే అక్కడ తీసుకున్నాను అనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి నాకు 6500 పడిందండి. సో దీనికి పళ్ళు ఎలా ఉందో చూద్దాం. సో దీనికి పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారనమాట. శారీలో మాత్రం ఆ బ్లూ కలర్ ఎక్కడ బార్డర్ ఇవ్వలేదండి. జస్ట్ పళ్ళుకి మాత్రమే బ్లూ కలర్ ఇచ్చారనమాట. బాగుంటుందండి పళ్ళు కూడా. సో నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ వచ్చిందో నాకు బ్లౌజ్ కూడా ఆ కలరే బ్లూ కలర్ ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే నాకు కట్ వర్క్ అనమాట. బ్యాక్ నెక్ అంతా కూడా కట్ వర్క్ లో ఇచ్చారనమాట. సో సారీ గ్రీన్ కలర్ కాబట్టి నాకు గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ రెడ్ కలర్ దేనికంటే అక్కడక్కడ నాకు ఫ్లవర్ రెడ్ రోజ్ వచ్చిందని చెప్పేసి నాకు రెడ్ ఫ్లవర్స్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్ ఉంది కాబట్టి నాకు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో అయితే ఫ్లవర్స్ అయితే వేశారనమాట. అండ్ ఇంకా హ్యాండ్ పార్ట్ వచ్చేసి సారీ గ్రీన్ కలర్ కాబట్టి నాకు ఇక్కడ గ్రీన్ కలర్ బీడ్స్ అనేది యాడ్ చేయించుకున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ నాకు 2800 పడిందండి. ఇది ఇలా చూడడానికి ఇలా ఉంది కానీ వేసుకున్న తర్వాత బ్లౌజ్ చాలా బాగుంటుందండి. ఈ సారీకి హైలైట్ ఏంటంటే నా బ్లౌజ్ అనమాట. ఇది వేసుకున్న తర్వాత ఈ సారీ లుక్కే మారిపోయింది. మీరు ఈ సారీ బ్లౌజ్ కంప్లీట్ లుక్ నేను పిక్ పక్కన షేర్ చేస్తాను చూడండి. సో మీకే అర్థమవుతుంది ఆ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. చాలా బాగా డిజైన్ చేశారనమాట. నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్ అయితే. మెయిన్ నాకు ఈ కట్ వర్క్ రావడం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది నేను పెళ్లి రాటప్పుడు వేసుకున్నాను అనమాట ఈ సారీ. ఇది సాఫ్ట్ పట్టు అనమాట. సాఫ్ట్ పట్టు మీద ఇలా మనకి ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి పెళ్లి రాటప్పుడు మా సిస్టర్ వేసుకున్నారనమాట ఈ సారీ కూడా చాలా బాగుంటుందండి. మంచి కలర్ కాంబినేషన్. సో ఈ సారీ ఎలా ఉంటుందో కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి స్కై బ్లూ కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. చీర అంతా కూడా మనకి చెక్స్ వస్తుందండి. అండ్ మనకి ఇది కొంచెం బార్డర్ పెద్దదే ఇచ్చారనమాట. ఈ బార్డర్ లో ఏంటంటే కింద హాఫ్ పార్ట్ బార్డర్ కి మధ్యలో మనకి డిజైన్ ఇచ్చారనమాట. సో ఈ సారీ నాకు 6700 పడింది. ఇది కూడా నేను శుభమస్తు షాపింగ్ మాల్ లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి ఈ సారీ క్వాలిటీ కానీ. చాలా స్మూత్ గా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. మంచి కలర్ కాంబినేషన్ అండి. చూడడానికి చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ దీనికి పళ్ళు ఎలా ఇచ్చిందో చూద్దాము. సో దీనికి పళ్ళు వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అనమాట.
సారీ వచ్చేసి స్కై బ్లూ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మనకి లైట్ గ్రీన్ అనమాట. దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించుకున్నానో నేను చూపిస్తాను. సో బ్లౌజ్ వచ్చేసి ఇదండి. నేను అక్కడక్కడ ఫ్లవర్స్ వేయించుకున్నాను అనమాట ముత్యాలతో. నాకు ఎక్కువగా నా బ్లౌజెస్కి ముత్యాలతో చేయించుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది అనమాట. అండ్ నాకు ఇక్కడ బార్డర్ లో కూడా నాకు ముత్యాలతో ఫ్లవర్స్ యాడ్ చేశారనమాట. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మనకి మొత్తం కంప్లీట్ గా ముత్యాలతోనే ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశారు స్ప్రింగ్ తో. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అనమాట. కొంచెం సింపుల్ గానే చేయించుకుని, ఎందుకంటే సారీ అంతా కూడా మనకి చెక్స్ తో కొంచెం హెవీ బార్డర్ ఇచ్చారు కదా అని చెప్పేసి కొంచెం సింపుల్ గా అయితే డిజైన్ చేయించుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నాకు 1800 పడిందండి. ఈ కంప్లీట్ సారీ లుక్ బ్లౌజ్ ఎలా ఉంటుంది ఏంటనేది పక్కన పిక్ షేర్ చేస్తే మీకు ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో షేర్ చేస్తాను, చూసేయండి. సో ఈ సారీ కూడా చాలా బాగుంటుందండి, క్వాలిటీ అంతా కూడా. అండ్ నెక్స్ట్ ఈ సారీ అండ్ ఈ బ్లౌజ్ మొత్తం క్లియర్ గా నేను ఒకసారి చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది నేను మా మధ్య మంగళ స్నానానికి కట్టుకున్నాను అనమాట. సో ఈ సారీ కూడా చాలా బాగుంటుందండి, మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ సారీ వచ్చేసి లెమన్ ఎల్లో అండి. లెమన్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి టిష్యూ వస్తుంది, హాఫ్ పార్ట్ వచ్చేసి నార్మల్ అనమాట. సో దీనికి పళ్ళు వచ్చేసి పింక్ ఇచ్చారు. బార్డర్ అయితే నాకు అంత హెవీగా ఇవ్వలేదు, కానీ చిన్న స్మాల్ బార్డర్ కి మనకి పింక్ కలర్ అయితే యాడ్ చేశారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే అక్కడక్కడ మనకి ప్యారెట్ ఇచ్చారనమాట. ఈ సారీ నేను శ్రావణి షాపింగ్ లో షాప్ లో తీసుకున్నాను అనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి నాకు 6000 అలా పడిందండి. ఇది కూడా ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అయిపోతుంది అనమాట. చాలా స్మూత్ గా, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. సాఫ్ట్ కాటన్ ఇది వచ్చేసి. సో మనకి ఇక్కడ చిన్న బార్డర్ మనకి పింక్ కలర్ లో ఇచ్చారు కాబట్టి నాకు పళ్ళు కూడా పింక్ కలర్ ఇచ్చారు. సో అది కూడా చూద్దాం. ఈ సారీ అంతా హాఫ్ పార్ట్ వచ్చేసి టిష్యూ, హాఫ్ పార్ట్ వచ్చేసి నార్మల్ ప్లెయిన్ అనమాట. సో పళ్ళు వచ్చేసి హాఫ్ పార్ట్ మనకి టిష్యూ ఇచ్చారు, రిమైనింగ్ హాఫ్ పార్ట్ టిష్యూ లేకుండా అనమాట. సో సారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంటాయండి. అక్కడక్కడ మనకి ప్యారెట్స్ వచ్చి కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో దీనికి బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేయించుకున్నానో చూపిస్తాను. సో బ్లౌజ్ వచ్చేసి కొంచెం హెవీగానే ఉంటుందండి. సో హ్యాండ్ వచ్చేసి ఫుల్ హెవీగా చేయించుకున్నాను. కొంచెం సారీ మనకి సింపుల్ గా ఉంది కానీ చెప్పేసి కొంచెం హెవీగా నేను బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ హ్యాండ్ అంతా కూడా మనకి పోస్ వర్క్ అనమాట. అండ్ ఇంకా నా సారీ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో కదా అని చెప్పేసి ఎల్లో కలర్ నాకు థ్రెడ్ కింద బాల్స్ లో ఇచ్చారనమాట. అండ్ అక్కడక్కడ నాకు బ్లూ కలర్ కాంబినేషన్ ఉందని చెప్పేసి బ్లూ కలర్ థ్రెడ్ తో కూడా నాకు అక్కడక్కడ థ్రెడ్ వర్క్ చేశారనమాట. అండ్ బ్యాక్ నెక్ పార్ట్ చూపిస్తాను, చాలా బాగుంటుందండి బ్యాక్ నెక్. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఫుల్ హెవీగా అనమాట, గోల్డ్ పూసలతో నాకు మొత్తం ఫుల్ నెక్ అంతా కూడా మంచి గోల్డ్ బాల్స్ తో హెవీగా వర్క్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ నాకు థ్రెడ్ ఇచ్చారనమాట. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ మాత్రం. అండ్ నాకు ఫ్రంట్ సారీ కట్టుకునేటప్పుడు సైడ్ మనకి ప్లెయిన్ గా ఉండకుండా నాకు ఒక సైడ్ నాకు వర్క్ కూడా సేమ్ బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో డిజైన్ ఫ్రంట్ కూడా నాకు అలానే వేశారనమాట. సారీ వేర్ చేసినప్పుడు సైడ్ మనకి సింపుల్ గా ఉండకుండా కొంచెం ఇంకా గ్రాండ్ గా ఉండాలని చెప్పేసి సైడ్ సేమ్ అదే వర్క్ ఇచ్చారనమాట.
సో ఈ బ్లౌజ్ నాకు 6000 పడిందండి. నాకు మిడిల్‌లో కూడా థ్రెడ్ స్టోన్స్ యాడ్ చేశారనమాట. సో ఇది నైట్ కన్నా చాలా బాగుంటుందన్నమాట ఈ బ్లౌజ్. సో ఈ సారీకి ఈ బ్లౌజ్ లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది పక్కన పిక్ షేర్ చేస్తాను. సో కంప్లీట్ లుక్ అనేది మీకు తెలుస్తుందన్నమాట. సో ఇది నేను సారీ అండ్ బ్లౌజ్ నేను ఒకసారి మీకు క్లియర్‌గా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మా మధ్య నలుగు ఫంక్షన్ అప్పుడు కట్టుకున్నానండి ఈ సారీ. ఈ సారీకి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. సో మీతో అది షేర్ చేసుకుంటాను. సో ఈ సారీ మనకి అంతా కూడా పర్పుల్ కలర్ అండి. చాలా బాగుంటుందండి. నాకు చాలా నచ్చి తీసుకున్న సారీ అన్నమాట. సో ఈ సారీ మెయిన్ తీసుకోవడానికి రీజన్ చెప్తాను. బార్డర్ అన్నమాట. ఈ సారీకి అందం బార్డరే అండి. చక్కగా ఏనుగులతో పల్లకిలో పెళ్లికూతురుని తీసుకొచ్చే డిజైన్ అన్నమాట. చాలా యూనిక్‌గా అనిపించిందన్నమాట. ఇది నేను కంచిలో తీసుకున్నానండి. మీరు చూసారో లేదో నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. పెళ్లి షాపింగ్ కాంచీపురంలో అని చెప్పేసి థంబ్‌నెయిల్ ఉంటుంది కదా! సో ఒక సైడ్ పిక్ నేను ఈ సారీ వేర్ చేసి పిక్ ఉంటుందన్నమాట. సో ఈ సారీ ఎలా తీసుకున్నాననంటే నార్మల్‌గా మనం సారీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఎంతమంది వచ్చామో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మనల్ని కూర్చోమని చెప్పేసి మనకి సారీస్ అన్ని చూపిస్తారనమాట. సో అలా మనకి ఆ ఫ్లోర్‌లో ఒక 20, 30 గ్రూప్స్ ఉంటాయన్నమాట. సో మేమక్కడ షాపింగ్ చేస్తున్నప్పుడు వేరే గ్రూప్స్ వాళ్ళు సారీకి చూపిస్తున్నారనమాట ఈ సారీ. సో నాకు చాలా చూడగానే నాకు నచ్చిన సారీ అన్నమాట ఇది. సో నేను జస్ట్ అడిగాననమాట, సార్ ఈ సారీ ఎంత అని చెప్పేసి. నాకు ఇది 6800 చెప్పారనమాట. సో నాకు ఇలాంటి పీసే కావాలి సార్, తెప్పిస్తారా అని చెప్తే నాకు సేమ్ పీస్ నాకు ఇచ్చారనమాట. సో అలా నేను తీసుకున్న సారీ అన్నమాట ఇది. సో ఇది నాకు అక్కడే నాకు కట్టారు కూడా, సారీ ఎలా ఉంటుంది, లుక్ ఏంటి అనేది. నాకు చాలా బాగా నచ్చిందండి. సారీ మొత్తం కూడా పర్పుల్ కలర్ అన్నమాట. సో అక్కడక్కడ చిన్న చిన్న బూటీ ఇచ్చారు. బోర్డర్ మాత్రం చాలా బాగా హైలైట్ చేశారనమాట ఈ సారీకి. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి. బాగుందండి. పళ్ళు కూడా చాలా గ్రాండ్‌గా ఇచ్చారు. సో నాకు బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ అన్నమాట. సో సారీ మొత్తం కూడా పర్పుల్ కలర్‌లోనే వచ్చిందనమాట. సో బ్లౌజ్ ఎలా డిజైన్ చేపించుకున్నానో చూపిస్తాను. సో బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్‌కి అయితే ఇలా వర్క్ చేపించుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నాకు హ్యాండ్స్‌కి ఆల్రెడీ బార్డర్ వచ్చేయడం వల్ల వర్క్ నేను గోల్డ్‌లో చేపించుకున్నా అంతగా హైలైట్ అవ్వలేదన్నమాట. నార్మల్‌గా మనం సెపరేట్‌గా క్లాత్ తీసుకొని ఈ వర్క్ గాని చేపించుకుంటే చాలా హైలైట్ అవును. బట్ నాకు బార్డర్ మీద వేయడం వల్ల నా బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి అంత హైలైట్ అవ్వలేదన్నమాట. బట్ వర్క్ మాత్రం చాలా బాగుందండి. ఫుల్ దద్దోజీ అన్నమాట. చాలా బాగా డిజైన్ చేశారు నాకు. నాకు ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 6000 పడింది. అండ్ బ్యాక్ నెక్ పార్ట్ చూపిస్తాను చూడండి. సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అన్నమాట. అండ్ నాకు ఈ బ్లౌజ్‌లో నేను ఏంటంటే ఎక్కువగా గోల్డ్ యూజ్ చేయమని చెప్పానన్నమాట. ఎందుకంటే మనం బ్లౌజ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ పెడుతున్నాం కదండీ! ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా గోల్డ్ ఉంటే నెక్స్ట్ మనం ఏ సారీస్ కన్నా దీన్ని మనం మ్యాచ్ చేసి వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువగా గోల్డ్ ఉండేలాగా నేను ఇది వర్క్ చేపించుకున్నానన్నమాట. చాలా బాగుంటదండి. ఇట్లా మనం గోల్డ్‌లో చేపించుకున్నట్లయితే. ఎందుకంటే నా సారీలో ఆల్మోస్ట్ అంతా కూడా గోల్డ్‌తోనే నాకు డిజైన్ కానివ్వండి, ఆ బుటీలు కానివ్వండి అంతా గోల్డ్ ఇచ్చారని చెప్పేసి ఎక్కువగా గోల్డ్ నేను చేపించుకున్నానన్నమాట. అండ్ నా దగ్గరున్న సారీస్‌లో ఇది కూడా నా ఫేవరెట్ సారీ అన్నమాట. సో ఈ సారీకి బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది పక్కన నేను పిక్ షేర్ చేస్తాను. సో మీకు కంప్లీట్ లుక్ అనేది తెలుస్తుందన్నమాట. అండ్ ఈ సారీ అండ్ ఈ బ్లౌజ్ ఇంకా క్లియర్‌గా నేను మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి.
సో నెక్స్ట్ వన్, ఈ సారీ వచ్చేసి మా మధ్య రిసెప్షన్ అప్పుడు కట్టుకున్నాను అనమాట. ఈ సారీ అంతా కూడా రామనీలం అంటారు కదండి, సో రామనీలం అనమాట. ఇది కూడా నేను కంచిలో తీసుకున్నాను. సో సారీ అంతా ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. సో సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. చాలా బాగుందండి అసలు. అండ్ ఈ సారీ నాకు 20,000 పడిందండి. సో దీనికి పళ్ళు ఎలా ఇచ్చారో చూద్దాము. సో దీనికి పళ్ళు వచ్చేసి ఇలా అనమాట. సారీ అంతా కూడా సేమ్ కలర్ అండి. అండ్ ఈ సారీకి వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారనమాట. అది ఒక్కటే నాకు మైనస్ అనిపించింది. ఇంకొంచెం పెద్ద బార్డర్ ఇచ్చింటే బాగుండు అనిపించింది అనమాట. సో నాకు సారీ అంతా కూడా ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు. బట్ బాగుందండి అయినా సరే. ఇది ఏంటంటే సారీ మనకి యాక్చువల్లీ పట్టు సారీస్ ఎలా ఉంటాయంటే డ్రేపింగ్ కొంచెం కష్టంగా ఉంటాయి అనమాట. బట్ ఈ సారీ నాకు అలా అనిపించలేదు అనమాట. క్లాత్ చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉండడం వల్ల ఏంటంటే నాకు డ్రేపింగ్ కూడా చాలా ఈజీగా ఉందన్నమాట. చాలా సాఫ్ట్ గా మెత్తగా. అసలు ఈ చీర నేను నేను ఆ రిసెప్షన్ అంతా కూడా క్యారీ చేశాను అనమాట. అంత కంఫర్టబుల్ గా అనిపించింది. చాలా బాగుందండి క్వాలిటీ మాత్రము. సో దీనికి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించుకున్నానో చూపిస్తాను. సో ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ రామ్నీలం అండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ గా వర్క్ చేయించుకున్నాను అనమాట. నేను రిసెప్షన్ది, నలుగుది అండ్ పెళ్లిది ఈ 3 బ్లౌజెస్ మాత్రం కొంచెం హెవీగానే నేను వర్క్ చేయించుకున్నాను. ఎందుకంటే సారీ అండ్ మన ఆర్నమెంట్స్ చాలా గ్రాండ్ గా వేసుకుంటాం కదా, అలాంటప్పుడు బ్లౌజ్ కూడా కొంచెం గ్రాండ్ గా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం హెవీగా దద్దోజిలో చేయించుకున్నాను అనమాట. చాలా బాగుందండి. స్ప్రింగ్ అంతా కూడా యూజ్ చేశారు. ఈ బ్లౌజ్ కూడా ఎక్కువ నేను గోల్డ్ వర్కే ఏపించమని, ఎందుకంటే నా సారీస్ కి కలర్ కాంబినేషన్స్ లేవన్నమాట. కంప్లీట్ గా ఒకటే కలర్ అండ్ ఎక్కువగా గోల్డ్ డిజైనింగ్ కనిపిస్తుందని చెప్పేసి ఎక్కువగా నేను ప్రిఫర్ చేశాను అనమాట బ్లౌజ్ డిజైన్ కి. చాలా బాగుందండి. నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి 8,000 పడిందండి. అండ్ బ్యాక్ నెక్ ఒకసారి చూపిస్తాను. ఇదండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మొత్తం అంతా కూడా మీకు గోల్డ్ లోనే చేశారు నాకు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ గోల్డ్ తో హెవీగా చేశారనమాట. చాలా బాగుందండి. ఆ రోజు ఈ శారీకి బ్లౌజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయిందనమాట. సో ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ లుక్ ఎలా ఉంటుంది కంప్లీట్ గా అనేది పక్కన పిక్ షేర్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు కంప్లీట్ గా లుక్ ఎలా ఉంటుందని అర్థమవుతుంది అనమాట. అండ్ ఈ శారీ, ఈ బ్లౌజ్ నేను మీకు ఒకసారి క్లియర్ గా వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ కలర్ అండి. సో ఈ సారీ నేను మా మధ్య పెళ్లికి కట్టుకున్నాను అనమాట, మార్నింగ్ పెళ్లికి. సో ఈ సారీ కూడా నేను కంచిలోనే తీసుకున్నాను. సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సారీ వచ్చేసి ఇలా మనకి కంప్లీట్ గా ఆల్ అవుట్ డిజైన్ అనమాట. వైన్ కలర్ అండి. మొత్తం సారీ కానివ్వండి, పళ్ళు కానివ్వండి, బ్లౌజ్ అంతా కూడా వైన్ కలర్ అనమాట. నాకు ఎప్పటి నుంచో వైన్ కలర్ సారీ అండ్ వైన్ కలర్ బ్లౌజ్, పళ్ళు అంతా మొత్తం వైన్ కలర్ లో ఒక సారీ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. నాకు ఈ పీస్ నచ్చింది, తెప్పిస్తారా అంటే మళ్ళీ సేమ్ పీస్ నాకు ఇవ్వడం జరిగింది అనమాట. నాకు ఈ సారీ కాస్ట్ వచ్చేసి 13,000 పడిందండి. దీనికి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఇచ్చారనమాట. మార్నింగ్ పెళ్లికి కట్టుకున్నాను. అండ్ ఈ సారీకి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించుకున్నానో చూపిస్తాను. కొంచెం యూనిక్ గా చేయించుకున్నాను ఈ బ్లౌజ్ మాత్రం. సో దీని బ్లౌజ్ వచ్చేసి హెవీగా వచ్చింది అనమాట. నేను ఈ సారీకి కూడా బ్లౌజ్ కొంచెం హెవీగానే చేయించుకున్నాను. సో ఫస్ట్ టైం అండి ఇలా నేను ట్రై చేయడం అనమాట. నేను ఏ బ్లౌజ్ కి కూడా మొత్తం నాది హ్యాండ్ అంతా వర్క్ వస్తుంది, బట్ దీని మాత్రం ఏంటో కొంచెం ట్రెండ్ కదా అని చెప్పేసి ఇట్లా చేయించుకున్నాను అనమాట. సో వర్క్ చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే
అరే ఏంటి ఇలా ఉంది, బాగుంటుందా లేదా అని అనుకున్నాను. కానీ ఆ రోజు పెళ్ళిలో నేను వేసుకున్న శారీస్కి, జ్యువెలరీకి ఈ వర్క్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. చాలా బాగుంది. చాలా మంది బ్లౌజ్ డీటెయిల్ కూడా అడిగారనమాట. సో నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి 6800 పడిందండి. చాలా బాగుంది అసలు వర్క్. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నాకు ఇలా రౌండ్ ఇచ్చారనమాట. నేను ఈ బ్లౌజ్ లో కూడా ఎక్కువగా గోల్డే వేయమని చెప్పాను. ఎందుకంటే నా సారీ ఏది కలర్ కాంబినేషన్ ఇవ్వలేదనమాట. సారీ అంతా ఒకటే కదా అని చెప్పేసి నేను మొత్తం సారీ అంతా కూడా గోల్డ్ ఎక్కువగా డిజైన్ చేయించారని చెప్పేసి నేను వర్క్ కూడా ఎక్కువగా గోల్డ్ ఉండేలాగా డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో ఇలా మనం హెవీగా వర్క్స్ ఎక్స్పెన్సివ్ పెట్టినప్పుడు ఏంటంటే నేను ఇవ్వాలనుకున్న సజెషన్ ఏంటంటే ఎక్కువగా గోల్డ్ ఉండేలా మనం చేయించుకున్నాం అనుకోండి, ఈ సారీకే కాకుండా రిమైనింగ్ ఏ సారీ కన్నా మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంత కాస్ట్ పెట్టి మనం ఒక సారీకే వేసుకోవాలంటే మనకి కాస్ట్ పెట్టినా సరే ఒక్కసారి వేసుకుంటాం కాబట్టి మనం ఇలా గోల్డ్లో చేయించుకున్నాం అనుకోండి, కొన్ని సారీస్కి మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల మనకు కూడా కొంచెం సేవ్ అవుతుంది అనమాట మనీ. సో ఈ సారీ అండ్ ఈ బ్లౌజ్ కంప్లీట్ లుక్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను పక్కన పిక్ షేర్ చేస్తే మీకు కంప్లీట్గా లుక్ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ ఈ సారీ, ఈ బ్లౌజ్ క్లియర్గా వీడియో అయితే చూపిస్తాను, చూసేయండి. తీసుకున్న సారీస్ అని ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు కొన్ని సారీస్ కి కుర్చీలు ఉన్నాయన్నమాట. సో అవి కూడా అడిగారండి, అక్క మీరు చేపించుకున్న కుర్చీలు చాలా బాగున్నాయని చెప్పేసి. మా ఇంటికి దగ్గరలో ఒక సిస్టర్ వేస్తారండి, చాలా బాగా వేస్తారనమాట. ఆల్మోస్ట్ నా సారీస్ అన్నిటికీ కూడా అక్కే డిజైన్ చేస్తారు. సో నాకు బేసిక్గా ప్రతి సారీకి కుర్చీలు వేయించుకోవడం చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ కుర్చీల వల్ల ఏంటంటే మనం సారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదండి వీడియో. సో నేను ఈ వీడియోలో ఆల్మోస్ట్ మీరు అడిగిన శారీస్ వాటి ప్రైస్ అండ్ క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. అండ్ చాలామంది ఉప్పాడ శారీ కలెక్షన్ చేయండి అక్క అంటున్నారు. నేను ఆల్మోస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వీడియోస్ అన్నింటిలో కూడా ఎక్కువగా ఉప్పాడ శారీస్ ఉంటాయండి. సో మీ అందరి కోసం అప్కమింగ్ వీడియోస్లో కంప్లీట్ ఉప్పాడ శారీ కలెక్షన్స్ అయితే చేస్తాను తప్పకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదండి, నేను ధర్మవరం నుంచి కూడా కొన్ని శారీస్ తీసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ధర్మవరం నుంచి వచ్చిన అంకుల్ని అడిగి నేను అతని దగ్గర ఉన్న కలెక్షన్స్ కూడా నేను మీకు క్లియర్గా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తానన్నమాట. సో ఐ హోప్ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇదండి వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 4 months అవుతుందన్నమాట. రీసెంట్గా నా ఛానల్ చాలా గ్రోత్ ఉందన్నమాట. షార్ట్స్ అయితే మిలియన్స్లో వెళ్తున్నాయి అనమాట. ఒక షార్ట్ అయితే నాకు 1 million వెళ్ళింది. రీసెంట్ షార్ట్స్ కూడా అన్నీ కూడా నాకు 5 lakhs, 6 lakhs, 3 lakhs, 4 lakhs అలా వెళ్తున్నాయి అనమాట. బట్ నావేంటంటే వ్యూస్ బాగానే వెళ్తున్నాయి అండ్ కమెంట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్లు అయితే రావట్లేదు అనమాట. సో ఇప్పుడు నాది 1 million షార్ట్ వెళ్ళింది అనుకోండి, దాని నుంచి నాకు 500, 700 సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఫుల్ వీడియోలో 60,000, 70,000 మెంబర్స్ చూస్తే నాకు దాని నుంచి 200 సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. సో ఏంటంటే నేను ఏదైనా గోల్డ్ షాప్ వీడియో కానీ సారీ షాపింగ్ వీడియో కానీ చేయాలన్నప్పుడు ఫస్ట్ షాపింగ్ మాల్లో వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మేడం మీకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారని. సో నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారనేసరికి ఏంటంటే వాళ్ళకి చూపించాలన్న ఒక ఇంట్రెస్ట్ అనేది పోతుందన్నమాట.
సో మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అందించాలన్నా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా పర్మిషన్స్ అనేవి నాకు ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట. సో దానివల్ల ఇంకా మీకు మంచి కంటెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు షేర్ చేస్తానన్నమాట. సో నా ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా బాగా సపోర్ట్ చేయండి. నా ఫ్యామిలీ సపోర్ట్తో పాటు మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. సో ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. టాటా.